Yo, what's up guys? क्या हाल चाल है सभी लोगों का? Welcome back to once again the Uncertified guys. So guys, today we are going to react to the వృషకర్మ గ్లింప్స్ తెలుగు నాగ చైతన్య చాలా రోజుల తర్వాత మూవీస్ అనేది అంటే మూవీ అనేది వస్తుంది. అది మన సాయి పల్లవితో ఉండే సాయి పల్లవి నాకు నిజంగా చెప్పాలంటే క్రష్ బాయ్. ఓకే కార్తిక్ దాంట్లో అంటే విరూపాక్ష డైరెక్టరా? ఓ విరూపాక్ష గైస్, వన్ ఆఫ్ ది నేను నిజం చెప్తున్నా, అది చాలా అరే ఎంత బాగుండే తెలుసా ఆ మూవీ. ఆ కాన్సెప్ట్ కూడా ఎంత డిఫరెంట్ ఉంటే ఒక్క మనిషి నుంచి ఇంకో మనిషికి ఆ దెయ్యం అనేది సైడ్ నుంచి వాళ్ళని చూస్తే క్రేజీ. ఆ డైరెక్టర్ ది ఇంకో మూవీ రాబోతుంది విత్ నాగ చైతన్య. ఐ థింక్ కన్ఫర్మ్ గా కావచ్చు, మేబీ కావచ్చు. విశ్వకర్మ అని ఉంది పేరు, వృషకర్మ అని ఉంది. కుమార్ మేబీ. ఓకే గైస్, చూద్దాం. వితౌట్ ఎనీ డిలే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రియాక్ట్ చేసేద్దాం. సో 3, 2, 1 లెట్స్ గో గైస్, లెట్స్ గో. Wear the earphones for better experience guys. మళ్ళీ అదే వైబ్స్ వస్తున్నాయి రా విరూపాక్ష వైబ్స్. అరే పోతే డ్రాయింగ్ తీసాం అరే బ్యాట్ మేల్కొన్నప్పుడు సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది. బ్రో నాకు మళ్ళీ నిజం చెప్తున్నా, డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ ది మూవీ నేను నిజం చెప్తున్నా. దాని ఏమంటారు, విరూపాక్ష చూసాం కదా, బా క్రేజీ. నాకు ఆ మూవీ నాకు ఇంతవరకు గుర్తుకుంది. అసలు ఏ కాన్సెప్ట్, అసలు ఏమన్నా కాన్సెప్టా. నేను చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది హారర్ కాన్సెప్ట్ అనేది తీస్తారు కానీ ఆ లెవెల్లో తీయలేకపోతారు. బట్ వీరు రెండు బాగుంటాయి. ఒకటి మన వసుదా బాగుంటది, దాని తర్వాత ఇది నాకైతే విరూపాక్ష అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది దాని హారర్ ఎలిమెంట్ చాలా చాలా ఎంత మంచిగా నీట్గా తీసుకెళ్ళిందంటే స్టోరీలో అనేది ఇట్లా గ్రిప్ ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ లో, అంటే సేమ్ డైరెక్టర్, మనకి డైరెక్టర్ సేమ్ ఉన్నప్పుడు ఇంకా కాన్సెప్ట్ అనేది కూడా సేమే ఉంటది. అండ్ దీనిలో కూడా నాకైతే కొంచెం ఎక్స్ప్రెషన్ కొద్దిగా అయినా అపీరెన్స్ జస్ట్ 15 seconds ఉన్నట్టుంది, లాస్ట్ లో జస్ట్ 15 seconds ఉంది అంతే. సో స్టోరీ అనేది సేమ్ గైస్, అంటే సేమ్ కాదు, అంటే హారర్ ఎలిమెంట్, హారర్ కాన్సెప్ట్ అయితే హారర్ ఎలిమెంట్. అండ్ ఆ స్టార్టింగ్ లో ఆ సీన్, ఆ డయాగ్రామ్ గీయడం కానీ, ఆ సీన్ డయాగ్రామ్ కన్ను లేదు, తర్వాత కూడా వాడికి కూడా కన్నులకి అది బ్యాటర్ పోయింది. ఏమో కాన్సెప్ట్ ఏందో మనకు థియేటర్ లో తెలియబోతుంది. ఏమన్నా ఇచ్చాడా ఇప్పుడు రిలీజ్ అవుతుందా? లేదు, డేట్ ఏం లేదు, ఓన్లీ టీజర్ ఉంది, చాలా ఉంది. కానీ నిజంగా కాన్సెప్ట్ కాదు కానీ దాని ఏమంటారు, మూవీ ట్రైలర్ గ్లింప్స్ అయితే చూస్తే నాకైతే ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. ఎందుకంటే డైరెక్టర్ ది మూవీస్ ఒకటే మూవీ బ్రో, వేరే పక్షి తర్వాత డైరెక్టర్ నా ఇష్యూ సుకుమార్ టీమ్ అనుకుంటా బ్రో.
అంటే సుకుమార్ కింద వన్ పని చేసింది కావచ్చు మేబీ సో చూద్దాం గైస్, ఇంకా మనకు దీని గురించి అయితే ఏం డీటెయిల్స్ అనేది రాలేదు. సో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో రాలేదు మనకు. నెక్స్ట్ టీజరో లేకపోతే టీజర్ తర్వాత దాని ట్రైలర్ వస్తుంది. అప్పుడు మనకు ఐడియా వస్తుంది మూవీ స్టోరీ గురించి, ప్లస్ ఎప్పుడు రిలీజ్ అవబోతుందో. సో ఎస్ గైస్, అండ్ ఆల్సో 19th కి అనేది మనకు టాక్సిక్ అనేది కొద్దిగా బ్యాక్ స్టెప్ తీసుకుంది. అంటే 4th జూన్కి వెళ్ళిపోయినారు. 4th జూన్, ఎందుకంటే అది వరల్డ్ వైడ్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో నేను షాక్ అయినా, నిన్న పోస్ట్ వచ్చిందిగా దాంట్లో ఇంగ్లీష్ అని ఉంది బ్రో, కన్నడ ఇంకా ఇంగ్లీష్ అని ఉంది బ్రో. నేను అనుకున్నా కన్నడనే డబ్బు అనుకున్నా, కానీ ఇంగ్లీష్ కూడా వాళ్ళు రీటేక్ చేసిరు మొత్తం సీన్ అంతా. అంత నమ్మకం. సో June 4 లో అంటున్నారు. సో ఎస్ గైస్, సో ఈ 19th కి ఎట్లా దురేందర్ అనేది రిలీజ్ అవబోతుంది. ఆ ట్రైలర్ కూడా ఐ థింక్ రేపనా 1 వీక్ లో, అంటే ఈ వీక్ లోనే రాబోతుంది, సండే లోపలనే. సో దాని రియాక్షన్ కూడా ఇదే ఛానల్ రాబోతుంది, అండ్ దీని ట్రైలర్ టీజర్స్ కూడా ఇదే ఛానల్ రాబోతుంది. సో మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి మా వచ్చే లేటెస్ట్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే. అండ్ జస్ట్ గైస్, ఈ వీడియోని ఇక్కడ చేద్దాం, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఫన్, ఐ లవ్ యు గైస్. సబ్స్క్రైబ్